హైదరాబాద్ రియాలిటీలో టార్చ్ బ్యారర్ గా నిలుస్తూ కొల్లూరులో రాగా విల్లాస్ స్కై అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్న రాధే గ్రూప్ దసరా బతుకమ్మ పండుగల సందర్భంగా నిన్న శనివారం జేఆర్సీలో రాధే కస్టమర్ ఫ్యామిలీస్ తో దిల్ సే దాండియా కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రముఖ సింగర్ మంగ్లీ బతుకమ్మ పాటలతో ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. ఈ సందర్భంగా రాధే గ్రూప్ ఎండీ రాధే దగ్గుమళ్ల గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కస్టమర్ ఫ్యామిలీతో పండుగలు జరుపుకోవడం రాధే గ్రూప్ సంప్రదాయంగా అభివర్ణించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జేఆర్సీలో రాధే గ్రూప్ కుటుంబ సభ్యుల కోసం దిల్ సే దాండియా వేడుకలు కళ్లు మిర్మిట్లు గొలిపేలా ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో లైవ్ డీజేతో అలరిస్తూ డాన్సింగ్, డ్రెస్సింగ్, లక్కీ డ్రా బహుమతులు, ప్రేమతో రుచికరమైన విందు భోజనాలతో ఈ వేడుక ఆనందభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా సింగర్ మంగ్లీతో లైవ్ పాటల ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం అండి. రెండో ఎడిషన్ మా దాండియా నైట్. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చేసాము, ఇది సెకండ్ ఎడిషన్. వీఆర్ వెరీ హ్యాపీ టు స్పెండ్ ద టైమ్ విత్ ద క్లయింట్స్. దాండియా అనేది చాలా ఆఫ్ లేట్ హైదరాబాద్లో బాగా సెలబ్రేట్ చేస్తున్నారు దసరాని. దాండియాని ముఖ్యంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము ఒక ప్లాట్ఫామ్ కింద మాకు ఆపర్చునిటీ దొరికింది క్లయింట్స్ అందరినీ ఒక దగ్గర కలవడానికి, ఒక దగ్గర ఎంజాయ్ చేయడానికి యాజ్ అ ఫ్యామిలీ టుగెదర్. మా దగ్గర ఎప్పుడు కూడా క్లయింట్ రిలేషన్ విత్ బిల్డర్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఫ్యామిలీ. సో వీ వాంట్ ఎక్స్టెండ్ అవర్ celebrations with them. Very happy to be there and response kuda baga vachindi. I think 2000 plus 2300 plus attendance unnadi. So very happy for the event and Mangli gari performance will be the highlight today and thanks to her also for agreeing immediately. Last minute plan lo kuda she's been very nice to oblige immediately. So very excited for the night. Thank you and andarki happy Dasara again. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ క్లయింట్స్తో వీళ్ళ ఫ్యామిలీ కలిసి వాళ్ళని కూడా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కలిసి ఉత్సవాలు జరుపుకోవాలని వాళ్ళ ఉద్దేశం. దాని సందర్భంగా ఈ దసరా ఉత్సవాల్లో దాండియా ఫంక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మరి ఒకసారి వాళ్ళందరూ కూడా దసరా శుభాకాంక్షలు. అందరికీ వాళ్ళు వాళ్ళ కుటుంబంలో పిల్లలు అంతా సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.